నమస్తే, నేను సిరి. ఏపీ వ్యవసాయదారులకైతే కూటమి ప్రభుత్వం ఒక శుభవార్త తెలిపింది. అదేంటనే విషయాన్ని మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు ఏపీలో వ్యవసాయదారులకి అంటే కొంతమంది ఏంటంటే వాళ్ళు పండించిన పంటలు ఎక్కడ అమ్మాలి, ఏంటి, ఏ ధరకు అమ్మాలి అనే ఒక డౌట్ అయితే చాలా మందిలో ఉంటుంది. సో వాళ్ళందరి కోసం కూటమి ప్రభుత్వం అయితే ఒక శుభవార్త అందించింది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇంతకు అది ఏంటంటారు సార్? ఒకటేమ్మా, యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ అంటేనే వ్యవసాయదారితమైనటువంటి రాష్ట్రం. గతంలో దేశంలోనే ఫస్ట్ కొన్ని జిల్లాలు అయితే ఈ వరి పండించడంలో దేశంలోకి ప్రథమ స్థానంలో వచ్చాయి. అటువంటిది గత 5 సంవత్సరాల్లో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వలన, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వలన రైతుల పరిస్థితి చాలా ఘోరంగా తయారైపోయింది. ఎందుకంటే పంట పండించే కానించి సరే, ఆల్రెడీ ఎరువులు, పురుగు మందులు ఇవి అన్నిటికీ కూడా వాటిలో కూడా కల్తీలు వచ్చేసినాయి. వాటిని కూడా అధిగమించి ఎంతో అప్పులు చేసి మళ్ళీని పంట పండిస్తే పండించిన ధాన్యాన్ని ఎక్కడ అమ్ముకోవాలి ఏంటన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ కింద అయిపోయేది. ప్రభుత్వం ఏం చెప్తుంది, ప్రతి గింజ మేము కొంటామని చెప్పే మాటలు ప్రతి ప్రభుత్వాలు చెప్తూ ఉంటాయి. కానీ గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలను పెట్టి అక్కడికి వచ్చిన ధాన్యంలో ఎన్నో రకాలుగా దీనికి తడి ఎంత ఉందని అది ఉందని రకరకాలుగా చెప్పడం, అక్కడ చాలా ఇన్ని ఇబ్బందులు అంటే వాళ్ళ పండించిన ధరకు, మద్దతు ధర కంటే వాళ్ళకి చేతికి వచ్చే ధరకి సంబంధం ఉండేది కాదు. తర్వాత పోనీ అమ్మిన గత ప్రభుత్వాలు ఏం చెప్పారు, మీకు 48 గంటల్లో డబ్బులు పడిపోతాయి, లేకపోతే పంట పండించిన ముందే ధర నిర్ణయించి మీరు ధాన్యం ఇచ్చిన వెంటనే 48 గంటలు మీ అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పి ఒక మాయ మాటలు చెప్పేవారు. 48 గంటలు పక్కన పెట్టండి, 20 రోజులైనా 30 రోజులైనా అమ్మిన ధాన్యానికి డబ్బులు రాక ఎదురు చూపులు చూసేటువంటి పరిస్థితి. ఇక్కడేమో అక్కడ పరిస్థితి ఏంటంటే, ఒక పక్కన రైతులు పంటలు పండించడానికి బయట వడ్డీలు తీసుకొస్తూ ఉంటారు. ఆ వడ్డీలకి దారుణంగా ఉంటాయి వడ్డీలు కట్టలేక రైతులు ఆత్మహత్యలు ఏ విధంగా జరిగినాయో గత ప్రభుత్వంలో మనందరికీ తెలుసు. దేశంలోనే రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉన్నాం. కౌలు రైతులైతే ఆత్మహత్యలు అయితే 2వ స్థానంలోకి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్. అటువంటి పరిస్థితి. దాంతోపాటు రైతు భరోసా అని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000తో కలిపి దాదాపు 13,500 ఎకరాకి ఇచ్చారు గత ప్రభుత్వంలో. అయితే ఇస్తానని ఎంత చెప్పారు, 12,500 ఇస్తామని చెప్పారు. ఇచ్చింది ఎంత, 13,500. కేంద్ర ప్రభుత్వంతో కలిపి అంటే ఒక 5,000 రూపాయలు మోసం చేశారు. అక్కడ యాక్చువల్గా అయితే 18,500 ఇవ్వాలి, 5,000 తక్కువ చేసి మోసం చేశారు. ఇంకా తర్వాత రైతులకి ధాన్యం అమ్మడానికి కావచ్చు, ఏదైనా కావచ్చు, అనేక రకాలైనటువంటి కష్టాలు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి రైతుల మీద దృష్టి పెట్టింది. ఎందుకంటే రైతు అయినప్పటికీ, వ్యవసాయదారుడికి రైతు మాట్లాడితే మనం ఎన్నో రకాలుగా మాట్లాడేసుకోం. రైతు దేశానికి వెన్నెముక, అటువంటి పరిస్థితి. కానీ రైతుకి తగ్గ విలువ ఉన్నట్లా. మీరు ఒక బ్యాంక్కి వెళ్ళండి, చిన్న షాప్ పెట్టుకునేవాడు ఎవడన్నా వచ్చి నాకు లోన్ కావాలంటే కూర్చోబెట్టి టీ ఇచ్చి మాట్లాడుతుంటాడు బ్యాంక్ మేనేజర్. 10 ఎకరాలు ఉన్న రైతుకి ఆ గౌరవం ఉండదు. అంటే వ్యవసాయం అంటే చిన్నచూపు అయిపోయింది. ఇప్పుడు పెళ్లి సంబంధాల్లో కూడా అబ్బాయికి ఎన్ని ఎకరాలు ఉంది అని అడుగుతారు. వ్యవసాయం చేసే భూమి 5 ఎకరాలు ఉందో 10 ఎకరాలు ఉందో చెప్తే పర్వాలేదు వ్యవసాయ భూమి ఉందని చెప్తుంటారు. కానీ అబ్బాయి వ్యవసాయం చేస్తున్నాడంటే సంబంధాలు. అబ్బాయి ఏమో అక్కడికి వ్యవసాయ భూమి ఉండాలి, అబ్బాయి ఇక్కడ హైదరాబాద్లోనే, బెంగళూరులోనే, చెన్నైలోనే కార్పొరేట్ జాబ్ చేయాలి. అది పరిస్థితి. అంటే ఎవరో కూడా మీ బిడ్డని ఏం చేస్తారో అంటే డాక్టర్ తన కొడుకుని డాక్టర్ చేస్తాడని చెప్తాడు, ఇంజనీర్ కొడుకుని చెప్తాడు. కానీ ఏ రైతు కూడా నా కొడుకుని రైతు చేస్తానని చెప్పలేకపోతున్నాడు. నా కొడుకు నేను మట్టి పిసుకుంటున్నాను, నా కొడుకు కూడా మట్టి పిసుకోవాలా అనేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఎంతో గౌరవం ఉన్నటువంటి ఆ వృత్తి నిరాధారణలో అయినటువంటి అయిపోయింది. పోనీ రైతు లేకపోతే మనకు గడుతుందా అంటే, మీరు ఎన్ని చేసినా, ఎన్ని కోట్లు సంపాదించినా రూపాయి నోట్లు తినలేం కదా. ఖచ్చితంగా రైతు పండించినటువంటి ఆహారం తినాలి. రైతు లేకపోతే లేదు. ఏదో అది వర, గోధుమ, ఇంకోటే కావచ్చు. అటువంటిది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిన తర్వాత సరే ఎక్కడ అమ్ముకోవాలి ఏంటి అన్న దాని మీద గతంలో ఒక దళారులు, రైస్ మిల్లర్స్ కుమ్మక్కైపోయి తడి ధాన్యాన్ని అనేక రకాలైనటువంటి కారణాలు చూపించి తక్కువ ధరకు కొనటం, వాళ్ళకి సరైన టైంలో డబ్బులు వేయకపోవడం, ప్రభుత్వం అన్ని మాటలు చెప్పినా కూడా వాళ్ళు సరైన విధానం చేయకపోవడంతో రైతులు అలలాడిపోయారు. ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి గట్టెక్కించడానికి ఏం చేశారంటే ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చారు. ప్రభుత్వం ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చింది. నెంబర్ కూడా చెప్తాను నేను, 7337359375. ఇంకొకసారి 7337359375 ఆ నెంబర్ ఇచ్చారు. అంటే సహజంగా ప్రతి కుటుంబంలో కూడాను అందరూ వాట్సాప్లు యూజ్ చేస్తున్నారు. అందరికీ మొబైల్ ఫోన్స్ అని మంచిగా వచ్చినాయి కదా.
అది రిజిస్టర్ చేసుకుని దాంట్లో హాయ్ అని పెడితే చాలు, ఇమీడియట్గా ఆప్షన్స్ వస్తూ ఉంటాయి ఏం కావాలి. దాంట్లో అన్ని వివరంగా మీ ధాన్యం ఎప్పుడు అమ్మాలనుకుంటున్నారో డేట్స్ 2-3 డేట్స్ ఉంటాయి, పలానా డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఎన్ని బస్తాలు పండించారు, అదే ఎన్ని బస్తాలు అమ్మాలనుకుంటున్నారు, ఆ వివరాలు. అంటే ఇమ్మీడియట్గా ఆ డేటా వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ మెసేజ్ వస్తుంది, పలానా చోట పలానా ఇవ్వాలని చెప్పేసి అని. అది ఎప్పుడైతే రైతు అక్కడికి వెళ్ళి ఇచ్చేసాడో 48 గంటల్లో అకౌంట్లో డబ్బులు పడతాయి. 48 గంటల్లో అకౌంట్లో డబ్బులు పడతాయి. ఇంకా కొన్ని సందర్భాల్లో 24 గంటల్లో డబ్బులు పడతాయి. అంటే సమాచారం మధ్యలో దళారుల మీద ఆధారపడకుండా ప్రభుత్వం ఒక పారదర్శకంగా రైతులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసేటువంటి కార్యక్రమం ఇది. గతంలో ఎప్పుడు జరగలా. ఇంత సమాచారం ఎవరు ఇచ్చేవారు కాదు. వాళ్ళకి లోకల్గా ఎవరో కొంతమంది దళారులు ఉంటారు, వాళ్ళు చెప్పేవారు గవర్నమెంట్కి అమ్మితే ఇలాగని చెప్పి, లేకపోతే రైతు భరోసా కేంద్రానికి వెళ్తే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఈ దళారీ వ్యవస్థ కానీ లేకపోతే ఇంకొక అధికారులు ఎవరు ఇబ్బంది పెట్టకుండా డైరెక్ట్గా రైతు ప్రభుత్వానికి కనెక్ట్ అయ్యే విధానం అన్నమాట. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రయోగం. నిజంగాను ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది. రైతులు ఎవరి మీద ఆధారపడకుండా మోసపోకుండా అనేక రకాలుగా, ఎందుకంటే రైతు ప్రతి విషయంలోనూ రైతు మోసపోతున్నాడు. అటువంటి మోసం జరగకుండా మద్దతు ధర ఎంత ఉంది, తన పండించినటువంటి ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలి, దానికి డబ్బులు ఏ విధంగా వస్తాయి అన్నీ ఒక ఖచ్చితమైనటువంటి సమాచారం అంతా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. దాన్ని కూడా ఉపయోగించుకుని ప్రభుత్వం ఈ రోజున ఈ యాప్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ నెంబర్ అయితే క్రియేట్ చేయడం జరిగింది వాట్సాప్లో. ఖచ్చితంగా వాట్సాప్లో రైతుకి వాట్సాప్ యూజ్ చేయడం రాకపోయినా కూడా ఎవరి దాంట్లోనే పెట్టుకోవచ్చు. ఆ నెంబర్కి పెట్టి హాయ్ అని పెట్టి ఇలా సెలెక్ట్ చేసుకుని చెప్పుకోవచ్చు. ఎవరైనా చెప్తారు కదా, రైతులు పక్కన ఎవరో కూడా చెప్తారు. అంటే ఒక విధంగా రైతు మోసపోకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా మళ్ళీ అప్పుల పాల్లో కూరిపోకుండా చేసేటువంటి ప్రయత్నంలో భాగమే ఈ రోజున నిన్న నాదెండ్ల మనోహర్ గారు చాలా స్పష్టంగా అన్ని వివరాలు చెప్పుకుంటూ వచ్చారు. గతంలో ఇటువంటి కార్యక్రమం జరగలేదు, ఎన్నో మాటలు చెప్పారు. పంట పండించిన వెంటనే మేము తీసుకుంటాం, డబ్బులు 24 గంటలు వేస్తానని మాయ మాటలు చెప్పి 21 రోజుల వరకు డబ్బులు వేయలేదు, రైతులు అప్పుల పాలు అయిపోయారు, అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వంలో రాకూడదు. రైతులు గర్వంగా నిలబడాలి, గౌరవంగా బతకాలి. అటువంటి కార్యక్రమాలు చేయడానికి ఇది ఒక తొలిమెట్టు మాట. ఈ అద్భుతమైన కార్యక్రమం ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. రైతులందరూ, ఆంధ్రప్రదేశ్ రైతులందరూ కూడా చక్కగా వినియోగించుకోవచ్చు. ఇది దళారుల చేతిలో మోసపోవద్దు, ఎవరి మాటలు వినక్కర్లా. నిజంగా ఎంతవరకు వస్తుంది, తన ధాన్యానికి ఎంతవరకు కరెక్ట్గా ప్రభుత్వం రేటు కడుతుంది. 24 గంటల్లోనూ 48 గంటల్లోనూ అకౌంట్లో డబ్బులు పెడతాయి. అంటే మీకు ఇంకో ఉదాహరణ చెప్తున్నా. దాదాపు 334 కోట్ల ధాన్యం ఈ మధ్యకాలంలో కొనుగోలు చేస్తే ఆల్రెడీ 288 కోట్లు చెల్లించేసింది ప్రభుత్వం. అందులో 270 కోట్లు 24 గంటల్లో పడిపోయినాయి అకౌంట్లో. ఇటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఇంత ధాన్యం పండించి ప్రభుత్వానికి ఇచ్చిన 24 గంటల్లో డబ్బులు పడే విధంగానో, అదేవిధంగా సరైన సమాచారం రైతులు తెలుసుకునే విధంగానో ఈ నెంబర్ అయితే వాట్సాప్ నెంబర్ క్రియేట్ చేశారు. ఖచ్చితంగా దీన్ని రైతులందరూ ఉపయోగించుకోవాలి. అది దళాల చేతిలో మోసపోకూడదు అనేది మా విన్నపం.